హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన భారతీయుడు 1 గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నాను భయ్య. నిజానికి ఇప్పుడు ఎందుకు భారతీయుడు 1 గురించి మీరు అనుకోవచ్చు. అయితే భారతీయుడు 2 వచ్చేసి రేపు రిలీజ్ అవబోతుంది భయ్య. నిజానికి మన ఛానల్లో భారతీయుడు యూఎస్ రివ్యూ కూడా పెట్టేశాను. మీరు మన ఛానల్ ఓపెన్ చేసి మన వీడియోని చూడండి. అయితే భారతీయుడు సినిమాకి భారతీయుడు 2 సినిమాకి చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. అయితే ఈ వీడియోలో అయితే అవైతే తెలుసుకున్నాము. ముందుగా మనం భారతీయుడు 2 సినిమాకి భారతీయుడు 1 సినిమాకి చాలా కంపారిజన్ చేసుకుంటే మాత్రం అసలు రెండు సినిమాలు లైన్ ఒకటే, కానీ అసలు మైండ్ బ్లోయే సినిమాలని మాత్రం చెప్పచ్చు భయ్య. నిజానికి భారతీయుడు 1 సినిమా 1996లో అయితే రిలీజ్ అయింది భయ్య. అప్పటికి మనము పుట్టి కూడా ఉన్నాము. నేనైతే పుట్టినలేదు, చాలామంది కూడా పుట్టిండ్రు మన ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళు చాలామంది. కాబట్టి మనము ఆ సినిమాని యూట్యూబ్లోనో లేకపోతే నిన్న మొన్న రిలీజ్ చేశారో, కాకపోతే ఖచ్చితంగా అయితే చాలామంది అయితే రిలీజ్ పోలేదు. ఎందుకంటే ఇంకా 2 రోజుల్లో సినిమా పెట్టుకొని భారతీయుడు 2 ఇప్పుడు ఎందుకు ఈ సినిమాకి అని చెప్పేసి చాలా నెగ్లెక్ట్ అయితే చేశారు భయ్య. అయితే ఇక్కడేమయ్యా మనం అసలు తప్పు చేసాము. మనము భారతీయుడు సినిమా చూడలేకపోతే భారతీయుడు 2 సినిమా ఖచ్చితంగా అయితే అర్థం కాదు భయ్య. ఎందుకంటే భారతీయుడు 2లో ఉన్న ట్విస్ట్లు అలాంటి భారతీయుడు సినిమాకి కనెక్టింగ్లో ఉన్నాయి భయ్య. నాకైతే మైండ్ పోయింది ఆ ట్విస్టులు చూసి నిజంగా. అంటే భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ గారు డబుల్ రోల్ చేస్తారు భయ్య. అంటే ఒకరు కొడుకు పాత్రలోను, ఇంకోరు తండ్రి పాత్రలోను. నిజానికి తండ్రి పాత్ర అసలు హైలైట్ సినిమా మొత్తానికి ఆయనే నిజంగా. ఇంకోటి వచ్చేసి వీళ్ళిద్దరి కాంబినేషను చూడడానికి కూడా భారీగా ఉంటుంది ఆ సినిమాలో. అలాగే కొడుకు లంచం తీసుకుంటే తండ్రి లంచం అరికట్టడంలో బిజీగా ఉంటాడు భయ్ ఆ సినిమాలో. సేమ్ యాజ్ డీజ్ ఇలాంటి పాయింట్లే ఉన్నాయి. కాకపోతే ఇక్కడే భయ్ అసలైన ట్విస్ట్, మనకి కొడుకు భారతీయుడు సినిమాలో చనిపోయినాడని చెప్పేసి మనకైతే చూపించడం అయితే జరుగుతుంది. లాస్ట్లో ఖచ్చితంగా అయితే అదే చూపిస్తారు. కాకపోతే భారతీయుడు 2లో అసలు మైండ్ పోయే ట్విస్ట్ అయితే ఉంటుంది. అది మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే భారతీయుడు సినిమాలో నిజానికి కమల్ హాసన్ గారి భార్య ఉంటుంది భయ్య. ఆమె భారతీయుడు 2లో ఉన్నారా లేదా, ఆమె ఉండే ఏ క్యారెక్టర్లో ఉన్నారు, ఎక్కడున్నారు అని చెప్పేసి చూపించడమే అసలు ఆ పాయింటే నాకు మైండ్ దుబ్బేస్తుంది భయ్. ఆ సీన్లు కొన్ని నిజంగా నాకు గుర్తొచ్చే కొద్దీ వేరే లెవెల్ అనిపిస్తుంది ఆ సీన్లు మాత్రము. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటి అంటే, ఎప్పుడో వచ్చినా అంటే 1996, ఇప్పటికీ దాదాపు 30 ఏళ్ళు అవుతుంది భయ్య. 28, 27 అవుతుంటుంది. అయితే ఇప్పటికి కూడా ఈ సినిమా మీద నాకు తెలిసినంత వరకు ఈ రేంజ్ అంచనాలు ఉన్నాయి అంటే మనం ఊహించుకోవచ్చు. భారతీయుడు సినిమా ఏ రేంజ్లో అయితే అప్పట్లో కలెక్షన్లు సునామీ కురిపించిందో, అప్పట్లో ఎలాంటి పరిస్థితుల్లో సినిమా రిలీజ్ అయింటుందో, ఎలాంటి ఎకనామిక్ని మార్చింటుందో నేనైతే అనుకుంటున్నాను భయ్య నిజంగా. అప్పట్లో శంకర్ గారికి కూడా ఈ సినిమాతో ఒక రేంజ్ హిట్టు, అంటే ఒక రేంజ్ డైరెక్టరు అనే ముద్ర కూడా పడింది ఈ సినిమాతో అని చెప్పేసి చాలామంది అయితే ఇప్పుడు కూడా చెప్పుకుంటుంటారు భయ్య. ఇందులో మనం గమనించాల్సింది ఇంకో విషయం ఏంటి అంటే, మనకు ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ అందించారు భయ్య. అదే హైలైట్. ఎందుకంటే ప్రతి సాంగ్ కానీ ప్రతి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎక్కడ కూడా ఆయన మార్క్ అనేది కనిపిస్తుంది. అలాగే ఆ సీన్లకి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి అసలు గూస్ బంప్స్ వస్తాయి. కొన్నిసార్లు అయితే ఏడుపు వచ్చే సీన్లలో అసలు మామూలుగా ఉండదు భయ్య. నాకు నిజంగా ఆ సినిమా చూసే కొద్దీ నాకు ఏఆర్ రెహమాన్ గారే ఎక్కువ శాతం గుర్తొస్తారు. ఆ రేంజ్లో అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది భయ్య ఆ సినిమాలో. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ శంకర్ గారు గురించి అయితే మాట్లాడుకోవాలి భయ్య. ఆయన వేరే లెవెల్ అనేది చెప్పాలి. ఆయన ఇక్కడ డైరెక్టర్ కాదు, నాకు తెలిసినంతవరకు ఆయన హాలీవుడ్లో ఉండాలి. నేనైతే అదే అనుకుంటున్నాను. అంటే భారతీయుడు సినిమా ఒక్క సినిమా గురించి అయితే నేను చెప్పట్లేదు, ఆయన సినిమాలు బట్టి చెప్తున్నాను. ఆయన నిజంగా ఇక్కడ ఉండాల్సిన ఆయన మాత్రం కాదు. అయితే ఒకటి మాత్రం నిజం భయ్య, మీరు భారతీయుడు 1 సినిమా చూసిన తర్వాతే భారతీయుడు 2 సినిమా చూడండి. మీకు ఇంకా క్లారిటీగా అయితే అసలు అర్థమవుతుంది. లేదంటే కొంచెం కన్ఫ్యూజ్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అది కూడా అర్థమైపోతుంది, కానీ కొంచెం కన్ఫ్యూజ్ అయితే వచ్చే అవకాశాలు ఖచ్చితంగా అయితే ఉంటాయి భయ్య.